అక్బర్ అనే రాజు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం తానే ఫస్ట్ వచ్చేది. ఏ పోటీలకు వెళ్ళినా దాన్ని జయించే గుర్రం అప్పటి వరకు లేదు. ఏమైందేమో కానీ సడన్గా గుర్రానికి ఆరోగ్యం చెడిపోయింది. ఎంత లేపినా లేవలేకపోయేది. అక్బర్ చాలా బాధపడ్డాడు. తన రాజ్యానికి చుట్టూ ఉన్న వైద్యులందరినీ పిలిచి దానికి సరైన వైద్యం చేసి దాన్ని మరలా పాత గుర్రంలా మారిస్తే వారు ఊహించని కానుకలు ఇస్తానని ప్రకటించాడు. ఆయన అన్నట్టే చుట్టూ ఉన్న వైద్యులు వచ్చి ఆ గుర్రాన్ని పరిశీలించి అనేక రకాల వైద్యాన్ని చేశారు. కానీ ఏ వైద్యుడి వల్ల ఆ గుర్రానికి ఆరోగ్యం మెరుగుపడలేదు. ఇక తన మంత్రి బీర్బల్ని పిలిచి ఇప్పుడు ఏం చేద్దాం అని సలహా అడుగుతాడు. ఇది లేకుంటే నేను ఉండలేను, నాకు ఇదంటే చాలా ఇష్టం, ఇది విశ్వవిజేత, ఇలాంటి దాన్ని కోల్పోవాలంటే అది సాధారణ అంశం కాదు, ఏదైనా సలహా ఇవ్వు అని అడిగాడు. మంత్రి కదా చాలా ఆలోచించి చివరికి ఒక సలహా ఇస్తాడు. దీన్ని ముందు ప్రకృతిలోని విడిచిపెడదాం, అంటే అడవిలోకి తీసుకెళ్ళి వదిలేద్దాం. దీన్ని మనం గమనిస్తూ ఉందాం, దీనిలో ఎలాంటి మార్పులైనా వస్తాయేమో చూద్దాం అని సలహా ఇస్తాడు. అక్బర్ చేసేదేమీ లేక ఆ గుర్రాన్ని తీసుకుని అడవికి వెళ్ళి అక్కడ వదిలేస్తాడు. దాన్ని దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. అటుగా గడ్డి మేయడానికి ఒక మేక వస్తూ ఉండేది. రోజు చూసి చూసి గుర్రానికి మేకకి మంచి స్నేహం ఏర్పడుతుంది. రోజు గుర్రం దగ్గరికి వచ్చి ముచ్చట్లాడుతూ ఉండేది ఆ మేక. అయినా ఎప్పుడూ గుర్రం లెగిసి నడవడం అనేది ప్రారంభించలేదు. దాని ఆరోగ్యం అప్పటికీ అలానే ఉంది, ఏం మెరుగుపడలేదు. ఇక మళ్ళా బీర్బల్ని పిలిచి ఇది అలానే ఉంది, దీనికి ఏదైనా వైద్యం చేయిద్దాం, ఒకసారి బాగా ఆలోచించి నాకు మంచి సలహా ఇవ్వు అని ఆదేశిస్తాడు. సరే రాజా, మీరేం బాధపడకండి, మన పక్క దేశంలో ఒక ప్రఖ్యాత వైద్యుడు అన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి సలహా అడుగుదాం, ఇది చిట్ట చివరి ప్రయత్నం అంటాడు. అప్పుడు ఇక చేసేదేమీ లేక అక్బరు బీర్బలు గుర్రాన్ని తీసుకొని ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తారు. ఆ వైద్యుడు అంతా పరిశీలిస్తాడు. దీనికి కాళ్ళు చేతులు చచ్చిబడిపోయాయి, ఇక ఇది ఎంతకీ బాగుపడదని ఆ వైద్యుడికి విషయం అర్థమవుతుంది. అప్పుడు అక్బర్తో ఆ వైద్యుడు ఇలా చెప్తాడు, నేను ఒక 10 రోజులకి దీనికి మందిస్తాను, ఆ మెడిసిన్తో పనిచేసి బాగుపడితే సరే సరే, లేదా ఇది చచ్చిపోవటానికి మీ చేతుల మీద మీరే చివరిగా ఒక మెడిసిన్ ఇవ్వాలి, అలా మీరు ఒప్పుకుంటేనే దీనికి వైద్యం చేస్తాను అని చెప్తాడు. రాజు తనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఎవరినైనా వాడుకుంటాడు. ఇక అవసరం లేదు అంటే ఇంకేం చేస్తాడు, బాధ అయినా సరే చంపేయడానికి ఒప్పుకుంటాడు. ఇక మెడిసిన్ తీసుకొని వచ్చేసి దీన్ని మరలా ఆ అడవిలోనే ఉంచుతారు. ఇదంతా అక్బరు బీర్బలు మాట్లాడుకోవడం ఆ మేక కూడా వింటది. ఆ మేక ఆ గుర్రం దగ్గరికి వచ్చి మొదటి రోజు ఇలా చెప్తుంది, గుర్రం మిత్రమా లెగు, నువ్వు లెగిసి పరిగెత్తకపోతే నిన్ను వీళ్ళు చంపేస్తారు. నువ్వు ఎంతో ఇష్టపడి ఏ రాజు కోసమైతే ఇన్ని విజయాలు సాధించావో ఆ రాజు చేతిలోనే నువ్వు చచ్చిపోవాల్సి వస్తుంది, లెగు ప్రయత్నించు అని చెప్తుంది. కానీ గుర్రం లేవలేకపోతుంది. అలా ప్రతిరోజు మేకొచ్చి మోటివేట్ చేయడం, ఎంత ప్రయత్నం చేసినా గుర్రం మాత్రం లేచి నడవలేకపోవడం జరుగుతూ ఉండేది. ఇక చివరి రోజు రానే వచ్చింది. లాస్ట్ రోజు ఆ వైద్యుడే వచ్చి పరీక్షించి ఇక ఈ గుర్రం లేవదు, నేను చెప్పినట్టు మీరే దానికి మెడిసిన్ ఇచ్చి చంపేయండి అని ఒక మెడిసిన్ రాస్తాడు. ఇక అక్బర్ కూడా చేసేదేమీ లేక మార్కెట్కి వెళ్ళి ఆ మెడిసిన్ తెద్దామని దానికి తగ్గ ఏర్పాట్లు చేయడానికి వెళ్తాడు. అప్పుడు మేక చివరిగా ఆ గుర్రం దగ్గరకు వచ్చి, పిచ్చిదానా లెగు, ప్రయత్నించు, విశ్వవిజేతగా ఈ రాజు నిన్ను నమ్మాడు, ఇప్పుడు నువ్వు లేచి పరిగెత్తే ప్రయత్నం కానీ చేయకపోతే నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్న రాజే తన చేత్తో తానే నీకు విషం పెట్టి చంపే ప్రయత్నంలో ఉన్నాడు, లెగిసి పరిగెట్టు అని భావోద్వేగంగా ఆ గుర్రానికి చెప్పడం జరుగుతుంది. ఇక అక్బర్ బజార్ నుంచి మెడిసిన్ తీసుకొని వస్తాడు గుర్రాన్ని చంపేయటానికి. చూస్తే అక్కడ గుర్రం ఉండదు. గుర్రం చుట్టూ పరిగెడతా ఉంటుంది, ఆగదు. ఇంతకుముందు ఎంతైతే వేగంతో పరిగెడుతుందో అంతకన్నా వేగంతో పరుగులు తీస్తూ ఉంటుంది ఆ గుర్రం. అది చూసి అక్బర్ చాలా ఆనందిస్తాడు. తన సైనికులందరినీ పిలుస్తాడు, చూడండి మళ్ళీ ఎలా పరిగెడుతుందో, దానికి ఆరోగ్యం మెరుగైంది, ఈ ఆనందంలో మీ అందరికీ మంచి దావత్ ఇస్తా, ఈ మేకను తీసుకెళ్ళి బిర్యానీ చేయండి, దావత్ చేసుకుందాం అంటాడు. అంటే లేవలేని స్థితిలో ఉన్న గుర్రాన్ని తట్టి మోటివేషన్ ఇచ్చి లేపి తన చావు తానే కొని తెచ్చుకుంది ఆ మేక. ఈ ప్రపంచంలో ఎవడి చావాడు చేస్తాడు, ఎవడు బ్రతుకాడు బ్రతుకుతాడు. నీ బ్రతుకు మరిచిపోయి, నీ బ్రతుక్కి ఏదైతే అవసరమో అది మరిచిపోయి పక్కవాడిని నువ్వు ఉద్ధరిద్దామని ప్రయత్నిస్తే చివరికి అవకాశం వచ్చాక, పరిస్థితులు అనుకూలించాక వాడి పరిస్థితులు మెరుగుపడతాయి, నువ్వు ఉన్న పొజిషన్ కంటే ఇంకా దిగజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మనం బ్రతకాలి, మనం సంపాదన ఏదో మనం చూసుకోవాలి. ఎవరి కోసమో ఏదో చేద్దామని, స్నేహితుల కోసమో తోబుట్టువుల కోసమో నీ కుటుంబాన్ని మరిచి వారికి నీ స్థాయిని మించి సహాయం చేయాలని ప్రయత్నిస్తే అలాంటి వాడు ఎవడు కూడా మనశ్శాంతిగా ఉన్నట్టు ఈ చరిత్రలో లేదు.